హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ పరిమ్లాస్ కిచెన్. ఈరోజు మీరు చూడబోతున్నారు నిమ్మకాయ ఊరగాయ తయారు చేసుకునే విధానం. కావాల్సిన పదార్థాలండి: 10 నిమ్మకాయలు తీసుకున్నాను, కప్పు నిండా రాళ్ళుప్పు మిక్సీలో గ్రైండ్ చేశానండి, చిన్న అల్లం ముక్క ఈ విధంగా కోసుకున్నానండి, 3 పచ్చిమిర్చి ఈ విధంగా కోసానండి, తగినంత పసుపు అండి. ముందుగా తిని మనము సన్నగా పీసెస్ కట్ చేసుకోవాలండి. ఈ నిమ్మపండు అనేది ఊరగాయకి తగినంత పీసెస్గా కట్ చేసుకోవాలండి. ఈ విధంగా కట్ చేశానండి, చూసారు కదా. ఇప్పుడు ఈ కప్పు నిండా రాళ్ళుప్పు అనేది గ్రైండ్ చేశాను కదా, ఇది వేస్తున్నానండి. ఈ పచ్చిమిర్చి అనేది వేస్తాను, తగినంత పసుపు అండి, అల్లం ముక్కలు చిన్న చిన్న పీసెస్గా కట్ చేశాను కదా, అవి కూడా వేస్తున్నానండి. ఇప్పుడు మనము బాగా కలితిప్పాలండి. బాగా కలితిప్పి మనము ఒక బాక్స్లో స్టోరేజ్ చేసి పెట్టుకుంటే ఇది వారం రోజులు పడుతుందండి. బాగా ఊరడానికి వారం రోజులు పడుతుందండి. తర్వాత మనము మధ్య మధ్యలో అప్పుడప్పుడు కలిపెడుతూ ఉండాలండి. రసం అనేది వస్తుంది కదా, ఇదంతా కిందికి పైకి మనం ఇట్లా కలితిప్పుతూ ఉండాలండి. చూడండి, ఈ విధంగా తయారైంది. ఇప్పుడు ఇది వారం 10 రోజులు పడుతుంది కదా నానడానికి. మేమైతే ఇలాగే తింటామండి, మీకు కావాలంటే తిరగవాత పెట్టుకోవచ్చు. కొద్దిగా ఆయిల్ వేసి ఆవాలు వేసి ఈ ఊరగాయ అనేది మనం తిరగవాత పెట్టుకొని తినచ్చు. మేమైతే ఇలాగే తింటామండి, పెరుగన్నానికి పప్పన్నానికి బాగుంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.